అందరికీ నమస్కారం. నేను లలిత శ్రీ ధర్మాల. సో ఈవేళ మనం రిట్స్ కోసం తెలుసుకుందాం. సో రిట్స్ అనేసరికి మనకి ఏ ఎగ్జామ్ అయినా అవనివ్వండి, ఈదర్ లైక్ ఎల్ఎల్బి అయినా, లేదంటే కమింగ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ యూజీసీ నెట్ అవనివ్వండి, లేదంటే ఇప్పుడు ప్రజెంట్ ఏఐబిఈ, అలానే ఇంకేవైనా లా సెట్, ఇలా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా సరే ఈ రిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. సో ఒకసారి మళ్ళీ మనం ఆల్రెడీ ఎల్ఎల్బిలో చదువుకుని ఉంటాం, ఒకసారి ఒక క్లియర్ గ్లిమ్స్ అనేది రిట్స్ కోసం తెలుసుకుందాం. ఓవరాల్గా మనకి రిట్ జ్యూరిస్డిక్షన్ అనేది ఏ కోర్ట్స్ మీద కన్ఫర్ చేస్తారు? సుప్రీం కోర్ట్ మీద, అలానే హైకోర్ట్ మీద కదా. సో అండర్ ఆర్టికల్స్ 32 and 226 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో రిట్ అంటే ఏంటి? అదొక రిటర్న్ కమాండ్ అనమాట. సో రిట్ అంటే అదొక ఆర్డర్ అనమాట. ఎవరిస్తారు? సుప్రీంకోర్టు కానీ లేదంటే హైకోర్టు కానీ. ఎందుకు ఇస్తారు అంటే అది ఒక ఇండివిజువల్కి అయినా అయి ఉండొచ్చు, లేదంటే ఒక అఫీషియల్కి అయినా అయి ఉండొచ్చు, లేదంటే ఒక అథారిటీకి అయినా అయి ఉండొచ్చు. ఆ రిట్ ఎందుకు ఇష్యూ చేస్తారంటే అయితే ఒక యాక్ట్ చేయమని, లేదంటే ఒక యాక్ట్ చేయకుండా ఉండడానికి ఇచ్చేదే ఈ రిట్. అంటే అబ్స్టైన్ చేస్తారు, ఒక యాక్ట్ చేయకుండా ఆపుతారనమాట. సో ఇది మనకి రిట్స్కి సంబంధించి. ఓవరాల్గా మనకి రిట్స్ అనేవి ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్, తర్వాత మ్యాండమస్, తర్వాత ప్రొహిబిషన్, క్యో వారెంటో, అలానే సర్షియోరరీ. సో ఇలా మనకి 5 రిట్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్గా రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ కోసం తెలుసుకుందాం. రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ అంటే అక్కడ హెబియస్ కార్పస్ అనేది ఒక లాటిన్ టర్మ్ అనమాట. అంటే టు హ్యావ్ ప్రొడ్యూస్ ద బాడీ. సో ఈ రిట్ అనేది ఎప్పుడు జనరల్గా ఇష్యూ చేస్తారు అంటే ఒక పర్సన్, ఒక ఇండివిజువల్ని అన్లాఫుల్గా డీటైన్ చేసేటప్పుడు. సో రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ వేసుకోగానే కోర్ట్ అనేది ఆర్డర్ చేస్తుంది వెంటనే ఆ పర్సన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయమని చెప్పి. సో దీనికి వచ్చేసి మనకి ఇది ఎందుకంటే ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ని ఎన్ఫోర్స్ చేయడానికి. అలానే ఎప్పుడైనా ఒక డిటెన్షన్ కానీ ఇంప్రిజన్మెంట్ కానీ అల్ట్రా వైరస్ అయ్యింది, స్టాట్యూట్కి అగెయిన్స్ట్గా ఉంది, అప్పుడు కూడా ఈ రిట్ అనేది ఇష్యూ చేస్తారు. అలానే దీనిని మనం ఏమనొచ్చు? ఫ్రీడమ్ రిట్ అనొచ్చు. ఎందుకంటే ఇది డిటెన్షన్లో ఉన్న ఒక ఇండివిజువల్కి ఫ్రీడమ్ వస్తుంది కదా. సో ఇట్ ఈస్ అ ఫ్రీడమ్ రిట్. సో దీనికి వచ్చేసి కొన్ని ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ అనేవి ఉన్నాయి, లైక్ రుదుల్ షా వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. సో ఇందులో మనకి అవార్డ్ చేశారు, 35,000 ఎగ్జాంపులరీ డ్యామేజెస్ అనేవి ఇచ్చారనమాట ఒక పర్సన్కి. ఆయన డిటైన్ అయ్యారు, 14 years ఎగ్జీడ్ అయ్యి డిటైన్ అయ్యారనమాట. ఫర్ మోర్ దాన్ 14 years ఎగ్జీడ్ అయిన ఆయనకి 35,000 ఎగ్జాంపులరీ డ్యామేజెస్ అనేది ఇచ్చారు. సో ఆఫ్టర్ ఫైలింగ్ దిస్ రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్. అలానే మనకి ఇంకొక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఏంటి అంటే భీమ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ జేఎన్కే. ఇందులో వచ్చేసరికి కోర్ట్ ఏమో ఈ భీమ్ సింగ్ ఎంపీ అనుకుంటాను, ఆయన డిటైన్ చేస్తారు. సో ఆయనకి ఎగ్జాంపులరీ డ్యామేజెస్ వచ్చేసరికి 50,000 రూపీస్ అనేవి ఇవ్వడం జరిగింది. సో మనకి రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ అనగానే స్టార్టింగ్లో ఏమని చెప్పారంటే ఇదొక ఎఫెక్టివ్ స్పీడీ రెమెడీ అనమాట. అలాగే అన్లాఫుల్ డిటెన్షన్ అప్పుడు మనకి ఇది ఫ్రీడమ్ ఇస్తుంది ఈ రిట్ అనమాట. ఇంకొక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ వచ్చేసి మనకి భీమ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ జేఎన్కే. సో ఇందులో ఏంటి అంటే భీమ్ సింగ్ అనే ఒక ఎమ్మెల్యేని అన్లాఫుల్గా డిటైన్ చేసినందుకు సో ఆయనకి ఎగ్జాంపులరీ డ్యామేజెస్ అనేవి ఇచ్చారు ఆఫ్టర్ ఫైలింగ్ ఆఫ్ రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్ అనమాట. ఎంత ఇచ్చారు అంటే లైక్ 50,000 రూపీస్ అనేవి ఇచ్చారు. ఇది కూడా ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ రిట్ ఆఫ్ హెబియస్ కార్పస్కి సంబంధించి. అయిపోతే నెక్స్ట్ విచ్ ఇస్ రిట్ ఆఫ్ మ్యాండమస్. సో రిట్ ఆఫ్ మ్యాండమస్ వచ్చేసి ఇదొక లాటిన్ టర్మ్. అంటే ఇది కమాండ్ కానీ లేదంటే ఒక ఆర్డర్ కానీ అనమాట. అంటే మ్యాండమస్ అంటే ఒక జ్యుడిషియల్ ఆర్డర్. ఎందుకు ఇష్యూ చేస్తారంటే ఒక కమాండ్ లాగా ఇష్యూ చేస్తారు. అయితే ఒక కాన్స్టిట్యూషనల్ బాడీకి కానీ, లేదంటే ఒక స్టాట్యుటరీ బాడీకి కానీ, లేదంటే ఒక నాన్ స్టాట్యుటరీ అథారిటీకి కానీ సో ఇస్తారనమాట. ఎవరైతే పబ్లిక్ డ్యూటీ అనేది క్యారీ ఆన్ చేస్తున్నారో వాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే పబ్లిక్ డ్యూటీ లా ఇంపోజ్ చేస్తుందో ఓకే అది చేయమని చెప్పి, లేదంటే రిఫ్రెయిన్ అంటే చెయ్యొద్దు అంటే చేయకుండా ఉండమని చెప్పి, ఒక పర్టికులర్ యాక్ట్ని చేయకుండా ఉండొద్దని చెప్పి. నేను ఆల్రెడీ ఎర్లియర్ చెప్పాను కదా, రిట్ అంటే ఈదర్ టు డూ అన్ యాక్ట్ ఆర్ టు అబ్స్టైన్ ఫ్రమ్ డూయింగ్ అన్ యాక్ట్. చేయాలని లేదంటే చేయొద్దని. ఇక్కడ ఈ మ్యాండమస్ ఒక జ్యుడిషియల్ ఆర్డర్, అది కాన్స్టిట్యూషనల్ అథారిటీ, స్టాట్యుటరీ అథారిటీ, నాన్ స్టాట్యుటరీ అథారిటీకి ఇష్యూ చేస్తారు టు డూ అన్ యాక్ట్ విచ్ ఈస్ లీగల్లీ హీ ఈస్ బౌండ్ టు డూ. అలానే అండ్ టు రిఫ్రెయిన్ ఫ్రమ్ డూయింగ్ అ పర్టికులర్ యాక్ట్ చేయకుండా
ఆపేదే ఈ రిట్ ఆఫ్ మ్యాండమస్. ఈ రిట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇది మనకి ఆర్బిట్రరీనెస్ని చెక్ చేస్తుంది అనమాట. అంటే ఆర్బిట్రరీనెస్ లేకుండా అది ప్రొటెక్ట్ చేస్తుంది ఒక అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్కి. జనరల్గా అడ్మినిస్ట్రేటివ్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్సెసివ్ పవర్స్ ఉంటాయి. సో వాళ్ళు వాళ్ళ పవర్ని మిస్యూజ్ చేసుకోకుండా ఈ మ్యాండమస్ రిట్ అనేది ప్రివెంట్ చేస్తుంది. అలానే ఈ రిట్నే మనం రిట్ ఆఫ్ జస్టిస్ అంటాం. అలానే ఈ రిట్ మనకి పాజిటివ్ యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ రెమెడీని కూడా ఇస్తుందన్నమాట. మనకి లోకస్ స్టాండై తెలుసు కదా. లోకస్ స్టాండై అంటే సో ఎవరి రైట్స్ అయితే ఎఫెక్ట్ అయినాయో వాళ్ళు మాత్రమే వెళ్ళి రిట్ అనేది ఫైల్ చేయాలి. సో ఇక్కడ ఈ మ్యాండమస్కి సంబంధించి లోకస్ స్టాండై అనేది స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. కానీ ఒకవేళ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ చేసేటప్పుడు ఈ మ్యాండమస్ లోకస్ స్టాండై అని ఉంది కదా, దాన్ని కొంచెం లైక్ అంటే ఆ రూల్ని కొంచెం లేకుండా, అంటే ఆ రూల్ ఫాలో అవ్వకుండా ఎవరైనా ఆ పర్సన్లో ఇంట్రెస్ట్ ఉన్నారో అలాంటి వాళ్ళు కూడా ఫైల్ చేయొచ్చు అయినప్పుడు. కాకపోతే పిటిషనర్ అనేవాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి ఏంటి, ఆయనకి పబ్లిక్ డ్యూటీని ఎన్ఫోర్స్ చేసుకోవడానికి ఆయన ఫేవర్గా ఆయనకి రైట్ ఉంది అని ప్రూవ్ చేసుకుంటే ఆయన కూడా ఈ రిట్ ఆఫ్ మ్యాండమస్ అనేది వేసుకోవచ్చు. లోకస్ స్టాండై స్ట్రిక్ట్లీ ఫాలో అవ్వకుండా వేసుకోవచ్చు. లేదంటే ఎవరి రైట్స్ ఎఫెక్ట్ అయ్యాయో వాళ్ళు మాత్రమే ఈ రిట్ని వేసుకోవాల్సి ఉంటుంది. అయిపోతే కండిషన్స్ ఏంటి ఈ రిట్ వేసుకోవడానికి అంటే ఒక పబ్లిక్ డ్యూటీ ఉండాలి ఆన్ ద పార్ట్ ఆఫ్ రెస్పాండెంట్. అంటే రెస్పాండెంట్ ఒక పబ్లిక్ డ్యూటీ చేసే అథారిటీ అయి ఉండాలి. అలానే ఆ డ్యూటీ అనేది అబ్సల్యూట్ డ్యూటీ అయి ఉండాలి. అలానే ఒక స్పెసిఫిక్ డిమాండ్ చేసి ఉండాలి మన పిటిషనర్, ఆయన రిఫ్యూజ్ చేసి ఉండాలి. అది చేయకుండా రిఫ్యూజ్ చేయడం, నో అని చెప్పడం. అలానే ఒక సబ్సిస్టింగ్ డ్యూటీ అనేది ఉండాలి. ఆయన ఒక లా ప్రకారమో లేదంటే ఒక యాక్ట్ ప్రకారం ఒక సబ్సిస్టింగ్ డ్యూటీ అనేది ఉండాలి. సో ఇది మనకి రిట్ ఆఫ్ మ్యాండమస్. అయిపోతే నెక్స్ట్ది ఇక్కడ వచ్చేసరికి మనకు ఒక ఇంపార్టెంట్ కేసులో విచ్ ఈజ్ సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ వర్సెస్ కన్నయ్య లాల్ అని చెప్పి, ఇందులో ఏం చెప్పారంటే మనకి కోర్టు ఒక రిట్ ఆఫ్ మ్యాండమస్ అనేది ఇష్యూ చేశారు. ఎవరికి అంటే సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్కి ఇష్యూ చేశారు. ఎందుకు అంటే ట్యాక్స్ అనేది ఏదైతే మనకి పిటిషనర్ నుంచి ఇల్లీగల్గా కలెక్ట్ చేశారో ఆ ట్యాక్స్ని తిరిగి ఆయనకి పే చేయమని చెప్పి కోర్టు అయితే డైరెక్షన్స్ ఇచ్చారు. రిట్ ఆఫ్ సర్ష్యూరరీ ఇది కూడా ఒక లాటిన్ టర్మ్ విచ్ మీన్స్ టు బీ సర్టిఫైడ్ అనమాట. సో ఇక్కడ మనకి సుప్రీంకోర్టు కానీ లేదంటే హైకోర్టు కానీ ఏవైతే ఇన్ఫీరియర్ కోర్ట్స్ లోవర్ కోర్ట్స్ ఉంటాయో వాటి ముందు ఉండే ప్రొసీడింగ్స్ రికార్డ్స్ ఉంటాయి కదా, వాటిని రివ్యూ చేయడానికి పిలిచేటప్పుడు సో ఏదైనా ఇల్లీగాలిటీ ఉంది, ఓకే ఇల్లీగాలిటీ ఉంది వాటి డెసిషన్స్లో, అప్పుడు సుప్రీంకోర్టు అనేది ఆర్డర్ చేస్తుంది ఈ లోవర్ కోర్టుని అవనివ్వండి, క్వాజీ జ్యుడిషియల్ బాడీ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ ఏంటి అంటే సో వాళ్ళ అథారిటీ ఏదైతే ఉందో ఆ అథారిటీ ఒకవేళ లైక్ ఇల్లీగల్గా లేదంటే అగెయిన్స్ట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్కి అగెయిన్స్ట్గా ఏవైనా ఆర్డర్ చేసినప్పుడు, లేదంటే అవి ఇల్లీగల్ అని చెప్పి మన హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ భావించినప్పుడు ఆ డెసిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని క్వాష్ చేస్తుంది, అంటే క్యాన్సిల్ చేస్తుంది అనమాట. కానీ ఆ క్వాష్ చేసేటప్పుడు దాని సబ్స్టిట్యూషన్గా ఇంకే డెసిషన్ని సబ్స్టిట్యూట్ చేయదు, జస్ట్ క్వాష్ చేసేస్తుంది. లైక్ అది ఇల్లీగల్ అని చెప్పి స్ట్రక్ డౌన్ చేసేస్తుంది. ఎప్పుడెప్పుడు ఈ సెర్ష్యూరరీ గ్రౌండ్స్ అనేవి ఇష్యూ చేస్తారు అంటే దాని గ్రౌండ్స్ ఏంటి, సెర్ష్యూరరీ రిట్ ఏ గ్రౌండ్స్ అప్పుడు ఇష్యూ చేస్తారు అంటే జ్యుడిషియల్ ఎర్రర్ ఉంది లేదా ల్యాక్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఉంది, జ్యూరిస్డిక్షన్ లేకుండా లైక్ డెసిషన్ తీసుకున్నారు, లేదంటే ఇంప్రాపర్ కాన్స్టిట్యూషన్ అంటే ఆ అథారిటీ అనేది ప్రాపర్గా కాన్స్టిట్యూట్ అవ్వలేదు, లేదంటే అథారిటీ అనేది ఇన్కాంపిటెంట్గా ఉంది, లేదంటే దాని జ్యూరిస్డిక్షన్ ఏదైతే ఉందో అది అన్కాన్స్టిట్యూషనల్, కాన్స్టిట్యూషన్కి అబైడ్ అయి ఉండట్లేదు, లేదంటే అది ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ని వైలేట్ చేసింది. సో ఇక్కడికి వచ్చేసి మనకి లోకస్ స్టాండై అని ఉంటుంది కదా. సో ఈ లోకస్ స్టాండై చెప్పాను కదా, ఎవరైతే అగ్రీవ్డ్ పార్టీ ఉన్నారో వాళ్ళే వేసుకోవాలి జనరల్గా రిట్ అని. కానీ ఈ రిట్ ఆఫ్ సర్ష్యూరరీ వచ్చేసరికి ఎవరైనా పబ్లిక్ అనేవాళ్ళు పర్సన్ అవనివ్వండి, ఫర్మ్ అయినా, నాన్ స్టాట్యుటరీ బాడీ అయినా, ఈవెన్ ఒక మేనేజింగ్ కమిటీ ఆఫ్ ఎ స్కూల్ అయినా సరే, ఎవరి లీగల్ రైట్ అయితే ఇన్వేడ్ అయ్యిందో, డిస్టర్బ్ అయ్యిందో, ఎవరైతే అగ్రీవ్ అయ్యారో ఒక కోర్టు ఇచ్చిన ఆర్డర్ వల్ల వాళ్ళందరూ కూడా ఈ సర్ష్యూరరీ రిట్ ద్వారా అప్లికేషన్ అనేది రిట్ అనేది వేసుకోవచ్చు. అలానే
ఒకవేళ సబార్డినేట్ ట్రిబ్యునల్ కానీ ఇచ్చిన ఆర్డర్తో ఒకవేళ అగ్రీ అయినా సరే ఈ రిట్ అనేది వేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఫేమస్ కేసులో విచ్ ఈజ్ ఏకే క్రైపాక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఇందులో ఏం చెప్పారు, సుప్రీంకోర్టు ఏం చేసిందంటే రిట్ ఆఫ్ సర్ష్యూరరీ ఇష్యూ చేసింది. ఎందుకు అంటే క్వాష్ చేసింది సెలక్షన్ లిస్ట్ని, అది కూడా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ సంబంధించి ఏవైతే సెలక్షన్ లిస్ట్ ఉంటుందో ఆ పోస్ట్కి సంబంధించి సెలెక్ట్ చేశారో ఒక రిట్ ఆఫ్ సర్ష్యూరరీ ఇష్యూ చేసి దాన్ని క్వాష్ చేసింది. ఎందుకు అంటే అందులో ఒక సెలెక్టెడ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ఎక్స్ అఫీషియో మెంబర్ అనమాట. ఏదైతే ఆ సెలక్షన్ కమిటీ ఉందో ఆ సెలక్షన్ కమిటీలో ఆయన కూడా ఒకప్పుడు వర్క్ చేసేవారు. సో ఆటోమేటిక్గా బయాస్ అనేది ఉంటుంది, ఫెయిర్నెస్ అనేది ఉండదు అని చెప్పి రిట్ ఆఫ్ సర్ష్యూరరీ ఇష్యూ చేసి ఆ సెలక్షన్ లిస్ట్ని ఆ సెలక్షన్ని క్వాష్ చేశారు. ఇంకొక ఇంపార్టెంట్ కేసు ఇది, మనకి ఫ్రీక్వెంట్గా యూజీసీ నెట్ ఎగ్జామ్స్లో అడుగుతారు. ఈ 2 కేసులోస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చేసరికి గుల్లపల్లి నాగేశ్వరరావు వర్సెస్ ఏపీఎస్ఆర్టీసీ అనమాట. ఇందులో సెక్రటరీ ఫర్ ఏపీఎస్ఆర్టీసీ ఎవరైతే ఉంటారో ఆయన మనకి పబ్లిష్ చేశారు ఏంటి, నేషనలైజేషన్ ఆఫ్ మోటార్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పి, అది కూడా మన స్టేట్ ఆఫ్ ఏపీలో. సో ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే వాటిని ఇన్వైట్ చేశారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఎవరైతే సెక్రటరీ ఉన్నారో ఆయన వైలేట్ చేశారు ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, అలానే డిపార్ట్మెంటల్ బయాస్ కూడా ఉంది, అందుకనే సర్ష్యూరరీ రిట్ అనేది ఇష్యూ చేశారు. రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ నెక్స్ట్. సో రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ అనేది ఒక జ్యుడిషియల్ రిట్ అనమాట. ఇది మనకి సుపీరియర్ కోర్ట్ అనేది ఇన్ఫీరియర్ కోర్టుకి ఇష్యూ చేస్తుంది, లేదా ఒక ట్రిబ్యునల్కి కానీ లేదంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ బాడీకి కానీ ఇష్యూ చేస్తుంది. ఎందుకు అంటే ఏదైతే డ్యూటీ ఉంటుందో ఆ బాడీకి కానీ ఆ కోర్టుకి కానీ అది ప్రివెంట్ చేయమని చెప్తుంది అనమాట. ఎక్సెస్గా అబ్యూజివ్గా వాళ్ళ జ్యూరిస్డిక్షన్ని యూటిలైజ్ చేసుకోకుండా, అలానే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్కి అగెయిన్స్ట్గా, లాస్ ఆఫ్ ల్యాండ్కి అగెయిన్స్ట్గా వాళ్ళ పవర్స్ని యూజ్ చేయకుండా చేసేయడానికి మనకి రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ ఒక సుపీరియర్ కోర్ట్ ఒక ఇన్ఫీరియర్ కోర్టుకి చెప్తుంది, లైక్ డైరెక్షన్స్ ఇస్తుంది. జ్యూరిస్డిక్షన్కి అగెయిన్స్ట్గా, వాళ్ళకున్న పవర్స్కి అగెయిన్స్ట్గా, కాన్స్టిట్యూషన్కి అగెయిన్స్ట్గా పవర్స్ అనేవి యూటిలైజ్ చేయకూడదు అని డైరెక్షన్ ఈ రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ ద్వారా సుపీరియర్ కోర్ట్, లోవర్ కోర్ట్ కానీ, ట్రిబ్యునల్కి కానీ, అడ్మినిస్ట్రేటివ్ అథారిటీకి కానీ ఇష్యూ చేస్తుంది. ఈ రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ ఏదైతే ఉంటుందో అది ఒక ఇన్వెస్టిగేషన్ని ఆపడానికైతే ఇష్యూ చేయకూడదనమాట. సో ఏదైనా మ్యాటర్స్ ఉంటాయో దాన్ని ఆపడానికి, స్టాల్ చేయడానికి, ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీని ఎఫెక్ట్ చేసేయడానికి ఈ రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ అనేది కోర్టు ఇష్యూ చేయకూడదు. మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ కూడా జ్యూరిస్డిక్షన్ బేసిస్ మీద రిట్ ఇష్యూ చేశారు, ఇక్కడ కూడా జ్యూరిస్డిక్షన్ బేసిస్ మీద ఇష్యూ చేశారు. అంటే రిట్ ఆఫ్ సర్ష్యూరరీ, రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ సిమిలారిటీస్ అయితే ఉన్నాయి కదా. సో బేసిక్ డిఫరెన్స్ ఏంటి, రెండు ఒకేలా ఉన్నాయి అని మీకు డౌట్ వస్తే, సో బేసిక్ డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడ రిట్ ఆఫ్ సర్ష్యూరరీ వచ్చేసరికి మనకు అక్కడ డెసిషన్ అనేది ఆల్రెడీ తీసేసుకున్నాక దానిని క్వాష్ చేస్తారు అగెయిన్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ఉంటే. ఇక్కడ ఏంటి అంటే అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ అనేది ఇంకా ప్రాసెస్లో ఉంది, ఇంకా తీసేసుకోలేదు, అంటే లైక్ కంప్లీట్గా అయితే అయిపోలేదు, ఇంకా ప్రాసెస్లో ఉన్నదానికి రిట్ ఇష్యూ చేస్తే అది రిట్ ఆఫ్ ప్రొహిబిషన్. సర్ష్యూరరీ ఆల్రెడీ తీసేసుకున్న డెసిషన్స్కి అప్లై అవుతుంది. అయిపోతే లాస్ట్గా మనకి రిట్ ఆఫ్ క్యూఓ వారెంటో. ఈ క్యూఓ వారెంటో అంటే ఏంటి అంటే బై వాట్ అథారిటీ అని అర్థం అనమాట. అంటే సో ఈ రిట్ ద్వారా ఏమడుగుతారంటే అదొక జ్యుడిషియల్ ఆర్డర్, పర్సన్ ఎవరైతే ఒక పబ్లిక్ ఆఫీసర్ని హోల్డ్ చేస్తున్నారో ఆయన ఏ అథారిటీతో ఆ పోస్ట్లో ఉన్నారు అనేది ఈ రిట్ అనేది క్వశ్చన్ చేస్తుంది. సో ఎవరైతే పర్సన్ ఎంటైటిల్ లేకుండా, ఒక వ్యాలిడ్ టైటిల్ లేకుండా ఒక పబ్లిక్ ఆఫీస్ని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ రిట్ అనేది ఇష్యూ చేసి వెకేట్ చేయమంటుంది అనమాట ఆ ఆఫీస్ని. అలానే ఇదొక పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. పబ్లిక్ ఆఫీసర్స్ని ఎవరైతే టైటిల్ లేకుండా హోల్డ్ చేస్తారో వాళ్ళకి అగెయిన్స్ట్గా ఇష్యూ చేయడానికి ఇది ఒక పవర్ఫుల్ రిట్. ఈ రిట్ ఇష్యూ చేయడానికి ఒక ఫాలోయింగ్ కండిషన్స్ అనేవి సాటిస్ఫై చేయాలి. ఏంటి అంటే ఫస్ట్గా ఆఫీస్ అనేది ఒక పబ్లిక్ ఆఫీస్ అయి ఉండాలి, ఆ ఆఫీస్ అనేది పర్మనెంట్ ఇన్ క్యారెక్టర్గా ఉండాలి, సబ్స్టాంటివ్ నేచర్లో ఉండాలి, దాన్ని మనం ఎప్పుడు పడితే అప్పుడు టర్మినేట్ చేసేలా ఉండకూడదు. ఆ పర్సన్ అనేవారు ఎవరైతే మనం వ్యాలిడ్ టైటిల్ లేకుండా ఉంటున్నాం అంటున్నామో ఆయన యాక్చువల్ పొజిషన్ ఆఫ్ ద ఆఫీస్లో ఉండాలి. అలానే ఆయన ఆ పొజిషన్ని కాంట్రరీ టు లా హోల్డ్ చేసి ఉండాలి.
అలానే ఇంకేస్ ఏమైనా సబ్సిక్వెంట్ డిస్క్వాలిఫికేషన్ అయినా అయి ఉండాలి. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి కే భీమరాజు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అదొక కేసులో. ఇందులో ఏంటి అంటే ఒకవేళ ఒక రిట్ ఆఫ్ క్యో వారెంట్ అనేది ఇష్యూ చేయకపోతే అది ఫ్యూటైల్ కాదు, దానికి ఒక పర్పస్ అంటూ లేదు అంటే అప్పుడు ఆ రిట్ని ఇష్యూ చేయకూడదు అని ఈ కేసులో మనకి హెల్ప్ చేశారు. సో ఓవరాల్గా ఇవి మన రిట్స్. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ వ్యూ నుంచి తీసుకున్నా సరే ఇవి చాలా ఇంపార్టెంట్. I hope it will aid to the AB aspirants. That's it for today. Thank you.